హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ప్రైజ్ లార్డ్. ఎలాగున్నారు? అందరూ బాగున్నారండి? చక్కగా ప్రార్థన చేసుకుంటున్నారా? బైబిల్ చదువుతున్నారా? దేవునితో మంచి సహవాసం కలిగి ఉన్నారా? మా దేవుడిచ్చిన ఆశీర్వాదాలు పొందుకుంటున్నారా? ఏంటి ఇలా చెప్తున్నాడు ఈయన అనుకుంటున్నారా? దేవునితో మన సహవాసంగా ఉంటేనే దేవుడు మనకి ఇవ్వాల్సినవి ఏదైనా సరే ఖచ్చితంగా ఆయన చేయగలుగుతారు. దేవునితో మనం ఒక స్నేహం, ఒక సంబంధం కలిగి లేకపోతే దేవుడు మనకి ఏమీ చేయడండి. అంతే కదా! ఇప్పుడు మన తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళు చెప్పిన మాట వింటేనే కదా మన కొరకు ఏదైనా చేయాలనిపిస్తది వాళ్ళకి. అలాగే మన పరమందున్న ఆ తండ్రి, ఆ యేసయ్య మన జీవితంలో ఏదైనా చేయాలన్నా మనం ఆయన మాట వినాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన మాట విందాం. ఇప్పుడైతే ఒక మంచి పాట పాడుకుందాం. కనికరా సంపన్నుడా, కనికరా సంపన్నుడా, నమ్మికతో వేచితిని, నమ్మికతో వేచితిని, మహిమను చూడా, కనికరా సంపన్నుడా, కనికరా సంపన్నుడా. ప్రేమించిన వారు విడచిపోతున్న బాధల సుడిలోకి నన్నే నెడుతున్నా, ప్రేమించిన వారు విడచిపోతున్న ఆశించినదేది చెంతకు రాకున్నా, నీ సంకల్పము అర్థము కాకున్నా, నీ సంకల్పము అర్థము కాకున్న మేలు కొరకు కూడి జరుగును ఏదైనా, కనికరా సంపన్నుడా, కనికరా సంపన్నుడా. చేయని అపరాధం నాపై పడుతున్న బాధల సుడిలోకి నన్నే నెడుతున్నా, చేయని అపరాధం నాపై పడుతున్న బాధల సుడిలోకి నన్నే నెడుతున్నా, నీ సంకల్పము అర్థము కాకున్నా, నీ సంకల్పము అర్థము కాకున్న మేలు కొరకు కూడి జరుగును ఏదైనా, కనికరా సంపన్నుడా, కనికరా సంపన్నుడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి పాటలో చూసినట్లయితే మొదటి చరణం, ప్రేమించిన వారు విడిచిపోతున్నా, ఏమండి, ఆగని కన్నీళ్ళ తొందరపడుతున్నా. మంచి మంచి పదాలు మరి ఏఆర్ స్టీవెన్సన్ గారు రాశారు. ఎప్పుడు స్టీవెన్సన్ గారే పాడుతున్నారని అనుకుంటున్నారా? ఫస్ట్ నుంచి కూడా నేను ఆయన పాటలే పాడేవాడినండి. దాన్ని బట్టి అలవాటు ప్రకారంగా పాడుతూ ఉన్నాను. ఏదైనా పాడతాను, ఏ పాటలైనా పాడతాను. దేనికి స్తోత్రం కలుగునుగా. ఏదైనా, ఏ పాట అయినా దేవుని మహిమపరచడమే కదా మనకు కావలసింది. కాబట్టి ఈ పాటలో చూసినట్లయితే, చెయ్యని అపరాధం నా మీద పడుతున్నా, ఏమండి, బాధల సుడిలోకి నెడుతున్నారు. నిజమే, కొన్నిసార్లు మనం చేయని తప్పులకి మనం నలిగిపోతూ ఉంటాం. ఏమండి, చాలామంది కుటుంబాలు జరుగుతూ ఉంటాయి చాలా చోట్ల. ఈ చెయ్యని అపరాధాలు మనమే పడిపోతూ ఉంటాయి. మనల్ని ఇరికించేస్తూ ఉంటారు. ఏమండి, ఆళ్ళు సులువుగా తప్పించేసుకుంటా ఉంటారు. ఎంత నలిగిపోతామంటే చివరికి చావు దాకా కూడా వెళ్ళిపోతూ ఉంటాం. చనిపోవాలి ఎందుకు ఈ జీవితం, మనకు న్యాయం జరగట్లేదు ఈ లోకంలో అని చెప్పేసి విసిగిపోతాం, చాలా నలిగిపోతూ ఉంటాం. అందులో దేవుడి మీద కూడా సనుగ్గుకుంటాం కొన్నిసార్లు. ఏమండి, చాలామంది దేవుడి మీద సనుక్కుంటాం. నేను కూడా కొన్నిసార్లు దేవుడి మీద విసిగిపోతూ ఉంటాను. ఏంటి ప్రభువా, న్యాయం లేదు ఈ లోకంలో, న్యాయవంతుడివైన దేవుడు నువ్వు న్యాయం చేయొచ్చు కదా, ఇలాంటి మూర్ఖుల మధ్యన కొంచెం న్యాయం చేయొచ్చు కదా అని చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి చేస్తాడు దేవుడు, కానీ దానికి కూడా ఒక సమయం ఉంటుంది, ఒక సందర్భం ఉంటుంది. అప్పుడు దాకా మనం ఒప్పు పట్టాల్సిందే, తప్పదు.
మన క్రైస్తవ జీవితంలోని ఓపికగా ఉండాలి. ఆ ఓపికగా ఉంటేనే దేవుడు ఏదో ఒక రోజు మనకి విడుదల ఇస్తాడు. పరిష్కార మార్గం చూపిస్తాడు. ఆ పరిష్కార మార్గం చూపించినంత వరకు కూడా మనకి చిరాకు, విసుగుదల, బాధ ఆ! ఇలా కలుగుతూనే ఉంటాయి. కాబట్టి విసిగిపోకండి. ఓపికగా ఉండండి. నిరీక్షణ కలిగి ఉండండి. దేవుని మీద ఆనుకోండి. దేవుడే మనకు మార్గం చూపిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా విశ్వాసము, దేవుడి మీద నమ్మకము, నిరీక్షణ, భక్తి కలిగి జీవిద్దాం. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడైతే మీరు మాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి మేము ముందుకొస్తాం. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా మీ మనసుకు తోచినట్లుగా ఇంకా మంచి మంచి విషయాలు చెప్పండి మాకు. మీ సమస్యలు ఏమున్నా సరే మాతో పంచుకోండి, కామెంట్ చేయండి. ఏమండి? గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్.